అసలు జనాలు ఇదంతా పట్టించుకోకుండా ఎట్లా బతికేస్తున్నారు? దేని గురించి? వద్దులే, నీ చెప్తే మళ్ళీ నాకైతే పిచ్చి పట్టింది అనుకుంటావు. నువ్వు చెప్పకపోయినా నేను పిచ్చిందని అనుకుంటా. అసలు దేని గురించి ఆలోచిస్తాను? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటావు? నేనైతే ఫోన్ మాట్లాడడానికి వచ్చా. ఇక్కడంటే ఇక్కడ కాదరా, ఇక్కడ. అసలు ఇంత పెద్ద యూనివర్స్లో, ఇదే ప్లానెట్లో, ఇదే టైంకి, ఇదే చోట మనం ఇక్కడ ఎందుకున్నాం అంటావు? అసలు మన ఇక్కడ ఎవడు పెట్టినాడు అంటావు? అదంతా గాడ్స్ క్రియేషన్. ఉమ్. అంటే దేవుడే ఇదంతా సృష్టించినాడు, దేవుడే మనుషులందరినీ పుట్టించినాడు అంటావు. అవును. అంటే దేవుడు బయాస్డ్ అంటావు. అంటే అంటే దేవుడే మనుషులందరినీ పుట్టించినప్పుడు అందరూ ఈక్వల్లీ హ్యాపీగా ఉండాలి కదా, అందరికీ ఈక్వల్ లగ్జరీస్ ఉండాలి కదా. వై పెయిన్, వై పావర్టీ, వై హంగర్? అట్లా కాదు. ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది. దానికోసమే దేవుడు అలా పుట్టించినాడేమో. మరి నా పర్పస్ ఏంటనేది నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే జనాలందరికీ వాళ్ళ పర్పస్ ఉందో వాళ్ళకి తెలుసా? వాళ్ళు చేసే జాబ్, వాళ్ళు కలిసే మనుషులు, వాళ్ళు వెళ్ళే చోటు, వాళ్ళు తినే తిండి, ఇదంతా వాళ్ళ పర్పస్ కోసమే అంటావా? ఏమో, ఆ పర్పస్ నిన్నే ఎత్తుక్కుంటూ రివర్స్లో వస్తుందేమో. అట్లాంటప్పుడు మనం కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాం అంటావా? అంటే మేబీ నా పర్పస్ నా కోసం వేరే ప్రొఫెషన్లో వేరే చోట ఎతుకుతుందేమో, నేను వేరే చోట వేరే ప్రొఫెషన్లో ఉన్నానేమో. అట్లాంటప్పుడు నా పర్పస్ని నేను ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేను కదా. ఆ లాజిక్ చూస్తే నేను పుట్టి వేస్ట్ అంటావా? వాట్స్ ద పాయింట్? మరి ఏమంటావు? నాకు అర్థమైంది ఏంటంటే, నీ పర్పస్ ఏంటో నీకు తెలిసేంత వరకు అట్లీస్ట్ డూ వాట్ యు నీడ్ టు డూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, డూ యువర్ డ్యూటీ. శ్రీశ్రీ గారు చెప్పినట్టు వీలైతే పరిగెత్తు, లేకపోతే నడు, అది కుదరకపోతే పాకుతూపు, అంతే. దీని గురించి ఆలోచిస్తున్నా. నిజమేరా కదా, నీకు నిజంగానే పిచ్చి. మోటివేషన్ బొక్కరా నీకు. నీ పాడ్కాస్ట్ అయిపోతే పోయి పలావ్ తిందాం. సరే పదా.